హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్ గోపాల్ వర్మ గారికి సంబంధించి మీరు నిన్నటి నుంచి ఒక వార్త అయితే మొత్తం వినే ఉంటారు. సో ఆయన ఇంటి వద్ద పోలీసులు అయితే మూకరించి ఆయన అరెస్ట్ చేయాలని అయితే మొత్తం అంతా సంసిద్ధంగా ఉన్నారు. అయితే ఆర్జీవి గారు పరారీలో ఉన్నారు అని అయితే ఒక వాదన వినపడింది. అయితే ఈరోజు ఆయన ఒక సెల్ఫీ వీడియో పోస్ట్ చేయడం జరిగింది, ఒక క్లారిటీ ఇస్తూ. సో ఆయన ఎక్కడికి పారిపోలేదన్నట్టుగా, అసలు ఆయన చేసింది తప్పు కాదన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. ఆయన అడ్వకేట్ కూడా నియర్లీ అలాగే మాట్లాడుతున్నారు. అయితే అసలు ఏం జరిగింది, ఎగ్జాక్ట్గా కేసు ఎక్కడ పెట్టారు, ఎవరు పెట్టారు, ఎస్పెషల్లీ ఆంధ్రాకి సంబంధించి ఒంగోలు పోలీసులు ఇక్కడ వరకు వచ్చి సో ఇంత చేయడానికి గల కారణాలు ఏంటి, దీనికి సంబంధించి ఒక మంచి వివరణ, పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. అంటే ఇప్పటి వరకు టచ్ చేయలేదు, నియర్లీ 3 years అవుతుంది ఆయన ఏదైతే ఆ ఇన్సిడెంట్ ఎవరైతే వాళ్ళు పోలీసులు చెప్తున్నారో. బట్ 3 years తర్వాత వచ్చి ఇప్పుడు అరెస్ట్ చేయాలనుకుంటారు దానికి సంబంధించి. ఇప్పుడు కోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది, అంటే ఆ గ్యాప్ ఇంత ఉన్నా కూడా ఓకే యాక్సెప్ట్ చేస్తుంది అసలు ఆ కేసుని? 1 second, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్జీవి గారు బయటకు వచ్చి మాట్లాడింది ఏంటనేది పక్కన పెట్టేస్తే అసలు ఆయన మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు దీని గురించి. బట్ హీ హ్యాస్ టు గివ్ ఏ క్లారిటీ, ఎందుకంటే బయట వచ్చే వార్తలు అలా ఉన్నాయి కాబట్టి తను క్లారిటీ ఇచ్చుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడో సంవత్సరం క్రితం ఆయన ఏదో తీసాడు, ఏదో జరిగింది ఇన్సిడెంట్. సంవత్సరం తర్వాత ఎవరినైతే అన్నాడో, ఎవరి గురించి అయితే తీశాడో, ఎవరి గురించి అయితే రాశాడో వాళ్ళ మనోభావాలు దెబ్బతినలా. ఓకేనా? అది చూసి వాళ్ళని అభిమానించే ఒక అభిమాని మనోభావం బీభత్సంగా దెబ్బతినేసి, ఎంత దెబ్బతినిందంటే మొత్తం నరాలు తెగిపోయి మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయి వెంటిలేటర్ మీద గిలగిలగిల కొట్లాడేసుకుంటున్నాడు. ఇప్పుడు అర్జెంటుగా ఆర్జీవిని తీసుకొచ్చి అక్కడ పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే కానీ వీడు ఐసీయూ నుంచి బయటికి రాని పరిస్థితి. అంత అర్జెంట్, చాలా ఎమర్జెన్సీ, ఇప్పుడు దేశానికి చాలా అవసరం. ఇప్పుడు ఎంత మరి పెద్ద ఉగ్రవాది తప్పించుకొని తిరిగితే ఎలా? రేపు ఏ ఆస్ట్రేలియా పోతాడో, ఉక్రెయిన్ పోతాడో, అసలు ఉంటాడో ఉండడో, ఏదైనా గ్రహానికి బారిపోతాడు. అర్జెంటుగా మొత్తం దేశంలో ఉన్న సైన్యం అంతా, బార్డర్లో ఉన్న సైన్యం అంతా అందరు వచ్చేసి ఆర్జీవి ఇల్లు, ఒంగోలు గింగోలు అన్నీ చుట్టుముట్టేసి ఆయన అరెస్ట్ చేయాలి. అర్జెంటు, దేశానికి ఇప్పుడు చాలా అర్జెంట్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని చిత్రీకరించారు. ఎలా ఉంది ఇప్పుడు అది? అండ్ ఇంకోటి, దీనివల్ల ఏమవుతుందంటే జనాలకి చట్టము, న్యాయము, పోలీసులు అంటే విలువ, గౌరవం అంతా పోద్ది బేసికల్లీ. ఇప్పుడు అంత ఎమర్జెన్సీ అయింది, 5 రోజుల్లో రమ్మన్నావు, సరే దానికి ఆన్సర్ ఇచ్చారు. ఆన్సర్ ఇచ్చిందా? నో, ఐఎమ్ నాట్ అగ్రీయింగ్ యువర్ ఆన్సర్. నువ్వు ఖచ్చితంగా అసలు ఇప్పుడు వచ్చేసి వెంటనే నాకు సమాధానం చెప్పాలి. ఎందుకు చెప్పాలి? మరి ఆ సంవత్సరం క్రితం వచ్చినప్పుడు ఏం చేశాడు? వీళ్ళ మనోభావాలు ఎందుకు దెబ్బతినలేదు? అప్పుడు ఏమయ్యారు వీళ్ళంతా? సరే, ఈయన కూడా డైరెక్ట్ ఆ కేసు పెట్టి ఐసీలో గిలగిలా కొట్లాడుకోండి, మనోభావం దెబ్బతిని నరాలు చిట్లిపోయిన ఆయన గురించి ఏమల్లా. ఈ నరాలు చిట్లిపోయిన ఆయన ఇట్లా చూశాడు అనమాట, ఏదో ఇన్సిడెంటో పోస్టరో చూసేసి అయ్యర్రెర్రెర్ర అని చెప్పి కింద పడి మొత్తం ఫిట్స్ వచ్చి కొట్టేసుకుంటున్నాడు. అంత దెబ్బతినింది మరి నా మనోభావం. మరి దానికి అర్జెంటుగా ఆర్జీవి వచ్చి ఆన్సర్ చెప్పాలి. ఇది ఇలా కొట్లాడుకుంటే ఆర్జీవి వచ్చి తాళం పెడితే కానీ వీళ్ళు లేచి కూర్చోలేని పరిస్థితి. ఇలా ఉంది సిచ్యువేషన్. ఇప్పుడు ఇంత అర్జెంటు, ఇంత ఎమర్జెన్సీ ఏముంది దేశంలో? ఈ కేసు ఎన్నవుతున్నాయి, ఏమేమవుతున్నాయి? ఈయన ఏమన్నా ఓ పిల్ల జాకెట్ చింపి పారిపోయాడా? ఎవడన్నా కాల్చి పారిపోయాడా? చెప్పు. లేదా చిన్నపిల్లలకి మొక్కు మీద ఖర్చు పెట్టి తీసుకెళ్ళాడా? లేదుగా. ఏం చేశాడు? సరే, నెక్స్ట్ అదేంటిది, సినిమా ద్వారా మనోభావం దెబ్బతినింది అందాం. ఇప్పుడు సినిమా గురించి మళ్ళీ మాట్లాడుకుంటాను. గతంలో కూడా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను దీని గురించి. ఇప్పుడు ఒక కార్టూన్స్ అంటేనే బాడీ షేమింగ్. కార్టూన్ అంటేనే బాడీ షేమింగ్. నువ్వు ఒకలా ఉంటే వాడు ఒకలా గీస్తాడు కామెడీగా ఉండాలని. ఓ కార్టూన్ చూసినప్పుడు ఈ రాజకీయ నాయకుల మనోభావాలు దెబ్బతినలేదు, వాళ్ళని అభిమానించే అభిమానుల మనోభావాలు దెబ్బతినలేదు. ఓ మిమిక్రీ ఆర్టిస్టు రాజకీయ నాయకుల గురించి కామెడీలు చేస్తుంటే ఆ రాజకీయ నాయకుల మనోభావాలు దెబ్బతినలేదు, వాళ్ళని అభిమానించే అభిమానుల మనోభావాలు కూడా దెబ్బతినలేదు. ప్రపంచంలో మొత్తం ఫస్ట్ టైం వ్యూహం సినిమా చూసిన తర్వాతే అందరికి నరాలన్నీ చిట్లిపోయాయి. ఇది ఇప్పుడు పెద్ద కేసు అనమాట. దానికి అర్జెంట్గా ఇమీడియట్ వచ్చి ఆన్సర్ చెప్పాలి. అది ఎప్పుడు వచ్చిందయ్యా సినిమా అంటే? నిన్న రిలీజ్ అయిందా నువ్వు కేసు పెట్టడానికి? ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఏం చేశారు? టీజర్ రిలీజ్ అయినప్పుడు ఏం చేశారు? ఫోటోలు రిలీజ్ అయినప్పుడు ఏం చేశారు? సెన్సార్ బోర్డు ఏం చేస్తున్నారు? అక్కడికే వస్తున్నా. సినిమా అంతా రిలీజ్ అయిన తర్వాత ఏం చేస్తున్నారు? ఇప్పుడు వచ్చేసిన మనోభావం విచ్చలవిడిగా దెబ్బతినింది అని ఆర్జీవి మీద కేసు పెట్టావు. నవ్ ఐఎమ్ కమింగ్ టు ద సెన్సార్. ఇలాంటి సినిమానికి సెన్సార్ ఇచ్చినందుకు నువ్వు సెన్సార్ మీద కదా కేసు పెట్టాలి. ఆర్జీవి తీశాడు కరెక్టే, సెన్సార్ ఓకే అంటేనే సినిమాకి వచ్చింది. ఆర్జీవి తీసి జనం మీద పడేలా వ్యూహాన్ని.
ఆ వ్యూహం సెన్సార్ సర్టిఫికేట్ కోసం ఫిబ్రవరి నుంచి కొట్లాడితే మార్చికి ఏదో వచ్చింది, అవునా? అప్పుడు వెళ్ళి దండాలు చేయాలి కదా, సెన్సార్ ఇవ్వద్దని. సరే ఇచ్చింది, సెన్సార్ది కదా తప్పు. ఏ సినిమా అయినా మన ముందుకు వచ్చిందంటే సెన్సార్ అవ్వబడితేనే వస్తుంది. సెన్సార్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి. ఆర్జీవీ ఏం చేశాడు? ఇప్పుడు కేసు పెట్టినోడు అది చెయ్యాలి. నెక్స్ట్ కేసులోని అథెంటిసిటీ కూడా అదే. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు పోలీసులు కూడా అదే చెప్పాలి, బాబు ఈ సినిమా సెన్సార్ అయిన తర్వాతే వచ్చిందిరా, ఇక రిలీజ్ అయ్యింది, మీరు సెన్సార్కి వెళ్ళండి అని పోలీసులు ఆయనకు చెప్పాలి. ఇక్కడికి రావద్దు, ఇంటి చుట్టుముట్టేసి నడు బయటికి పైనుంచి హెలికాప్టర్లో సిఆర్పిఓ బలగాలు వచ్చి బాంబులేసి అంత చెయ్యొద్దు. అణుబాంబులు తీసుకొచ్చి, అర్థమైనా? అంత షో చేయాల్సిన వెయిటేజ్ ఉన్న కేసే కాదు అసలు ఇది. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఈయన సరే ఆయన ఫరారీలో ఉన్నాడు. ఫరారీ అంటే ఏంటి, అర్థం ఏంటి? నువ్వు నా ఇంటికి వచ్చావు, తలుపు కొడితే నేను లేను లోపల, ఫరారా? మనిషి ఫరారీ అంతే. సరే ఫోన్ స్విచ్ ఆఫ్ అంటే నువ్వు చెప్పినప్పుడల్లా నేను ఫోన్ ఆన్లో పెట్టుకోవాలా? షూట్లో ఉన్నాడు ఆయన, షూట్లో ఉంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి షూట్ చేసుకుంటున్నాడు. నియమ నిబంధనలతో క్రమశిక్షణతో షూట్ చేసుకుంటున్నాడు. నువ్వు ఎప్పుడెప్పుడో ఫోన్లు చేస్తారని ఆన్లో పెట్టుకొని కూర్చుంటారా? నెక్స్ట్ నువ్వు అన్నదానికి అసలు ఆన్సర్ ఇవ్వకుండా మనిషి సైలెంట్గా ఉంటే తర్వాత మీరు మళ్ళీ ఏదైనా అనాలి. దే హ్యావ్ గివెన్ ఆన్సర్, లీగల్ టీమ్ ఆన్సర్ ఇచ్చేసింది ఆల్రెడీ. అండ్ ఇంకొకటి, ఈ అద్భుతమైన టెర్రరిజం కేసులో ఉగ్రవాదిని తీసుకొచ్చి కట్టేసి చెప్పు అనేది కాదనమాట. నువ్వు ఆన్లైన్లో కూడా అటెండ్ అవ్వచ్చు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అవుతామని కూడా చెప్పారు. నో నువ్వు ఇప్పుడే రావాలి, ఇక్కడికే రావాలి, నా ముందే కూర్చోవాలి, నేను ఇలా చూస్తుంటే నువ్వు నాకు ఆన్సర్ చెప్పాలని కూర్చున్నారు వాళ్ళు. ఇంట్రోగేషన్ లాగా. అలా ఎలా? హౌ? అసలు అంత ఏం జరిగింది? సరే ఇప్పుడు వ్యూహం గురించి కాదండి, మేము మార్ఫింగ్ గురించి మాట్లాడుతున్నాము అన్నారు. ఏంటి మార్ఫింగ్ అంటే, ఒక ఫోటోలో ఇప్పుడున్న రాజకీయ నాయకులు ముగ్గురు కలిసి ఆడవేషంలో ఉండి ఇట్లా ఫోటో దిగినట్టుగా ఒకటి ఉంది, అది ఆయన షేర్ చేశాడు. ఓకేనా? హూ క్రియేటెడ్ దట్ అనేది కదా నువ్వు పట్టుకోవాలి. అలాంటప్పుడు షేర్ చేసిన ఈయన ఒకవేళ నిందితుడు అయితే దాన్ని షేర్ చేసింది ఇప్పటివరకు 4.5 లక్షల మంది షేర్ చేశాడు. 4.5 లక్షల మంది కూడా A1 A2 A3 ఏ 1,00,000 ఏ 4.5 లక్ష కూడా అవ్వాలి కదా. వాళ్ళందరినీ పట్టుకెళ్ళి కదా వేయాలి, వాళ్ళందరినీ కూడా ఇంటరాగేట్ చేయాలి కదా. దెన్ మరి ఎలా? ఈయన ఒక్కడే ఎందుకు? ఇట్లా ఉంది పరిస్థితి. అంటే మనిషిని నువ్వు టార్గెట్ చేస్తే ఏమైనా చేయొచ్చు. అండ్ అధికార దుర్వినియోగం అంటారు దీన్ని బేసిక్గా చెప్పాలి అంటే. మనం వచ్చింది అవతల మీద పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి కాదు, ఏదో చేయడానికి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈయన తీసిందే తప్పు అయితే పెద్ద ఎన్టీఆర్ మీద నుంచే సినిమాలు తీసుకున్న బాపట్లు ఉన్నాయి. కృష్ణ గారు తీశారు. అయ్యో ఎంతమంది తీశారు? ఆ మండలాధీశుడు తీలా, ఎన్ని తీలా. అండ్ నెక్స్ట్ వాళ్ళే స్పోర్టివ్గా తీసుకున్నారు. నెక్స్ట్ నరేంద్ర మోడీ మీద సినిమా వచ్చింది, సోనియా గాంధీకి మన్మోహన్కి ఫేవర్గా ఒకటి, యాంటీగా ఒకటి కూడా సినిమాలు వచ్చాయి. ఈవిడే ఆయన్ని అసలు మాట్లాడనివ్వట్లేదు, వెనకాలని పొడుస్తుందని ఆ సినిమా సారాంశం. నిన్న కాక మొన్న వచ్చిన వివేకం సంగతి ఏంటి? మరి అది తీసిన వాళ్ళు ఎవరు? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? దానివల్ల కూడా ఎవరెవరో మనోభావాలని విచ్చలవిడిగా దెబ్బతిని నరాలని చిట్టిపోయి ఉంటాయిగా. ఇవన్నీ అంటే ఇన్ కేస్ యాక్షన్ తీసుకుంటే, ఇలాంటివన్నిటి మీద తీసుకుంటే ఓకే, ఇలాంటివి ఏమైనా చేస్తే చట్టం యాక్షన్ తీసుకుంటుంది, మనం చేయకూడదని ఒకడు అనుకుంటాడు. ఓకేనా? ఒకవైపు వర్గం వాళ్ళని నువ్వు అరెస్ట్ చేసుకుంటూ టార్గెట్ చేసుకుంటూ వెళ్తే మిగతా వాళ్ళు ఏమనుకుంటారు? ఇట్ వాస్ టార్గెటెడ్ అని అర్థమవుతుంది కదా. సో ఇది సంగతి. ఇప్పుడు టీడీపీ నుంచి కొంతమంది, నాట్ ఓన్లీ టీడీపీ, కూటమి ప్రభుత్వం నుంచి కొంతమంది వచ్చి ఎవరైతే వాళ్ళ గత ప్రభుత్వం వాళ్ళ తాలూకు వ్యక్తుల్ని పందితో పోలుస్తూ, ఊదుబొగ్గలు ఇంతలా ఉన్నాయని పోలుస్తూ, లేకపోతే ఇంత నీచంగా ఆడవారని కూడా లేకుండా కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఇలా మాట్లాడుతున్న వాళ్ళకి కూడా వాళ్ళు ఇదే కైండ్ ఆఫ్ చర్యలు తీసుకుంటే బాగుంటుందని కొంతమంది భావిస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అదే అంటున్నా, ఏ రోజా బజార్దానా నువ్వు ఎక్కడ పడుకుంటావో నాకు తెలియదా, నువ్వు ఏ లాడ్జ్లో ఉన్నావో నాకు తెలియదా అని వాగాడు ఒక ముండా కొడుకు మొన్న ఎవడో. మరి వాడిని ఏం చేస్తారు? వాడి తల ఎందుకు తీయలేదు? వాడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? చెప్పు. ఒక ఆడదాన్ని పట్టుకొని, ఒక మంత్రి స్థాయిలో ఉన్న ఆడదాన్ని పట్టుకొని పబ్లిక్ ప్లాట్ఫామ్లో నరం లేని నాలుక విచ్చలవిడిగా వాగితే అప్పుడేమైంది? దెన్ ఈ పరిస్థితి ఓవరాల్గా చెప్పాలి అంటే అరెస్ట్ చేయాలి, ఇది చేయాలి, టార్గెట్ చేయాలంటే ఎవరినైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. స్పోర్టివ్గా తీసుకోండి. వ్యంగ్యం అనేది వేసేవాడిది ఒక కళ అయితే తీసుకోవడం కూడా ఒక ఆర్టే. వ్యంగ్యాన్ని కూడా తీసుకోండి, సరదాగా నవ్వుకోండి, తప్పే ఉంది.
మార్ఫింగ్లు అంటే ఆయన మార్ఫింగ్లు చేయాల ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాంటి మొహాలు తెచ్చిపెట్టుకొని ఆయన ఏదో సినిమా తీసుకున్నాడు. అండ్ వందల వీడియోలు, వందల పోస్టులు చూస్తాం కదా, ఈ దీనికే ఎందుకు ఇంత, అంటే ఇతను ఒక ఫేమస్ సెలబ్రిటీ, ఇతని వల్ల కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కాబట్టి ఇతను ఆపాలి అనుకున్నారా? నోవే ఇక్కడ అంతా ఒకటే ఉంది. డైరెక్ట్గా తిడుతుంటే నువ్వు నన్ను ఏమీ చేయలేవు, నువ్వు నన్ను ఏం చేయలేవు, నువ్వు నన్ను ఏం చేయలేవు, నేను అంటుంటా నువ్వు పడతా ఉండాలి, నేను అంటుంటా నువ్వు పడతా ఉండాలి అన్నట్టుగా ఫీల్ అయిన ఒక క్యారెక్టర్. అనుకోకుండా తనకి పెత్తనం ఇచ్చేసరికి, పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరిగినట్టు, ఓకేనా, పెత్తనం ఇచ్చేసరికి ఇట్లాంటి పనులన్నీ నెత్తినేసుకున్నాడు అంతే. ఆయనకి ఇచ్చిన పెత్తనాన్ని సక్రమంగా నిర్వహిస్తే ఏ ప్రాబ్లమూ ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అలా చేయరు, లోకేష్ గారు అలా చేయరు, ఎందుకంటే వాళ్ళు రాజకీయంలో ఎప్పటి నుంచో ఉన్నారు. కానీ రెడ్ బుక్ లో ఆర్జీవి గారు ఉన్నారు అనే ఒకటి వాదన వినపడింది. ఆయన దానికి ఆయన రియాక్ట్ తప్పేం లేదు, ఇది కామన్ అంతే. నువ్వు నన్ను తిట్టావు, నేను తిడతాను, ఇట్స్ ఓకే. వీళ్ళు సీనియర్ రాజకీయ నాయకులు, ఓకేనా. ఎందుకంటే రాజకీయంలో ఎప్పటి నుంచో ఉన్నోళ్ళు, రాజకీయంలోనే పుట్టి పెరిగిన వాళ్ళు, వీళ్ళకి ఇవన్నీ బాగా తెలుసు ఇలా ఎలాంటివి ఉంటాయి అనేది. కొత్తగా ఎక్కడెక్కడి నుంచో సినిమాల్లో నుంచి, లేకపోతే ఇంకెక్కడి నుంచో స్టేజ్ మీద నుంచో వచ్చే వాళ్ళకి ఇవన్నీ తెలియదు. అసెంబ్లీ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకు, సడన్గా వచ్చిన వాళ్ళకి ఇవన్నీ తెలియదు. అందుకని చెప్పేసి కొంచెం రెచ్చిపోతా ఉంటారు. కన్క్లూజన్కి వచ్చే ముందు నాకు ఒక మెయిన్, నా పర్సనల్ డౌట్ ఇది, ఇట్స్ నాట్ రిలేటెడ్ టు దిస్ మ్యాటర్. సో ఇప్పుడు టీటీపీ యాక్టివిస్ట్ అనేది ఒక ఇన్స్టాగ్రామ్ ఒక పేజ్ ఉంది, మంచి ఫాలోవర్స్ ఉన్నారు దాంట్లో. కొంతమంది వ్యక్తులు, కొంతమంది చిన్న చిన్న సెలబ్రిటీ, ఒక అమ్మాయి, ఇంకో రావినూతల అని, సునీల్ రావినూతల అని ఒక అతను జగన్ ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. ప్రతి వీడియో జగన్ గారికి సంబంధించి పర్సనల్గానే, ఐ మీన్ జగన్ గారి వ్యక్తిత్వం అవ్వనివ్వండి, జగన్ గారు వాళ్ళ అక్కగారు వాళ్ళ అమ్మగారు అవ్వనివ్వండి, వివేకం సంబంధించి అవ్వనివ్వండి, అంటే వివేకానంద రెడ్డి గారు దానికి సంబంధించి అవ్వనివ్వండి, ఇలాగే వాళ్ళ వీడియోస్ చేస్తూ ఉన్నారు. అది అఫీషియల్ పేజ్, అది ఎవడో ఫ్యాన్ పేజో వాళ్ళు సొంతంగా చేస్తుంది కాదు, అది అఫీషియల్ టీడీపీ యాక్టివిస్ట్ పేజ్. సో దీని ద్వారా మీరు ఈ కైండ్ ఆఫ్ బయట పెడుతున్నారు, మీరు ఎవరిని అంటున్నారో తెలుసు. సరే మీ వాళ్ళని మీరు ఎందుకు కంట్రోల్ చేయలేకున్నారు, మీరే ఎందుకు అంత ఎంకరేజ్ చేస్తున్నారు జగన్ గారి మీద? ఏమీ అవ్వట్లేదు నాకు, నేను మళ్ళీ అదే చెప్తున్నా. టీడీపీలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఇలా చేయరు, ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో రాజకీయంలో ఉన్నారో, రాజకీయంలో వాళ్ళ బ్లడ్, ఓకేనా. అసెంబ్లీ ఎక్స్పీరియన్స్ లేకుండా కొత్తగా వచ్చిన వాళ్ళకే ఇలాంటి తెలివితేటలన్నీ ఉంటాయి, వాళ్ళే ఇలాంటి పగలు ప్రతీకారాలు తీర్చుకుంటారు. మిగతా వాళ్ళు ఏమట్లా చేయరు, అది చెప్తున్నా. సో టీడీపీకి దీనికి ఏం సంబంధం లేదు. రైట్, ఓకేనా, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. రైట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.